ఓం నమో వెంకటేశాయ. ఆత్మవిపర్యయ భేదక ఆత్మభేద విపర్యాసక గోవింద గోవింద. దుర్మంత్రిబుద్ధికృత నిశ్చయ ఆర్తిగోస్మి, దుర్వార తీవ్ర సకృతీంద్రియ సంగతోస్మి, దుర్వాది తార్కిక హతోక్తి సుపీడితోస్మి, దుర్నీతి పుంజభరితోస్మి భవే గతోస్మి అని శమనానుజ యమునారయ శమనాగత గమనాశ్రయ జననావధి శయనే రతుడైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుని మొరపెట్టుకుంటూ శ్రీ శుక్లవారు ఉపదేశం చేసిన శ్రీమద్ భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాదులన్నింటినీ చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గణేశ ప్రార్థన. నఖేన జిత శుభ్రాంశుం మఖేన హితకామదం ముఖేన హస్తినందేవం సుఖే నమత సాదరం. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. ప్రత్యక్ష విషయాభాయ పరోక్షాఖ్యాననామినే ప్రత్యక్షరూపమానాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణేన పురుషేణ చ పౌరుషేయం వ్యాసప్రసూతశుకభాషిత పౌరుషేయం సంసారఘోర ఘనధూర్హత పౌరుషేయం వేదాంతమాలపత భాగవతం ఋషేయం. శ్రీ గురుభ్యో నమః. యోగమాయ రానే వచ్చింది. వచ్చిన దాన్ని రెండు కాళ్ళు పాపం కంసుడు పట్టుకున్నాడు, కానీ దండం పెట్టుకోకుండా వేరే ఏదో చేద్దామనుకున్నాడు. అది కాస్త వికటించింది. ఆవిడేమో ఆకాశానికి ఎగిసింది. ఎగిసిన ఆవిడ 8 భుజాలతో 8 ఆయుధాలతో బెదిరించింది. నన్ను పట్టుకుని కింద పడేస్తే నీకేం వస్తుందిరా, నిన్ను అంతం చేసేవాడు ఎక్కడున్నాడో నీకే తెలియదు, నాకే తెలియదు, అనవసరంగా మిగతా పిల్లల జోలికి పోబోకు, ఎవరిని హింసించబోకు అని ఒక మాట చెప్పినట్లే తాను వెళ్ళవలసిన చోట్లకి వెళ్ళి మిగతా వాళ్ళని అనుగ్రహించడానికే కూర్చుంది. కంసుడు మూర్ఖుడైన తెలివిగలవాడు, దుర్మార్గుడైన తెలివైనవాడు. అందువల్ల వెంటనే ఆ సిచ్యువేషన్ని అర్థం చేసుకుని తయాభిహితమాకర్ణ్య కంసః పరమ విస్మితః దేవకీం వసుదేవంచ విముచ్య ప్రశ్రితో బ్రవీత్. తయా అభిహితం ఆకర్ణ్య. యోగమాయ ఇలా చెప్పటమేంటి, చెప్పిన వెంటనే విని అర్థం చేసేసుకున్నాడు. కంసుడు పరమ విస్మిత. ముందైతే చాలా ఆశ్చర్యపోయాడు. అదేంటి ఇలా జరిగింది అని. వెంటనే ప్లేట్ ఫిరాయించేసేసాడు. తెలివిగా ఆలోచించి ఏం చేశాడు, దేవకీం వసుదేవంచే విముచ్య. దేవకీ వసుదేవుల్ని ముందు అసలు బంధనాల నుంచి విడదీసేశాడు. మీకు అసలేమీ ఇక మీద బంధనాలు లేవు అని చెప్పి ప్రశ్రిత చాలా వినయంగా మాట్లాడాడు. ప్లేట్ ఫిరాయించి వినయంగా మాట్లాడాడు. ఇంతవరకు ప్రదర్శించిన క్రౌర్యానికి ఇప్పటికీ ఏ సంబంధమూ లేదు. అలా వినయంగా మాట్లాడాడు. తయాభిహితమాకర్ణ్య కంసః పరమ విస్మితః దేవకీం వసుదేవంచ విముచ్య ప్రశ్రితో బ్రవీత్. ఏమని మాట్లాడాడు, అహో భగిన్యహో భామ మయావాం బత పాప్మన పురుషాద ఇవాపత్యం బహవో హింసితా సుతాః. అహో భగిని, అయ్యో చెల్లెలా, అహో భామ, అయ్యో బావా, మయా పాప్మన, నేను చాలా పాపాత్ముణ్ణి, బత, అయ్యో 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 నేనెంత పాపాత్ముణ్ణి, పురుషాద ఇవ, మనుషుల్ని విరుచుకుని తినేటువంటి దైత్యుల్లాగా అసురుల్లాగా
అపత్యం బహవః హింసితా సుతాః. మీకే పుట్టినటువంటి పిల్లల్ని, మీరు కష్టపడి కన్నటువంటి పిల్లల్ని చాలామందిని నేను హింస పెట్టాను, చాలామందిని నేలకేసి కొట్టేసేసాను. అయ్యో ఎంత పాపం చేశానో నేను, ఎంత పాపాత్మున్నో నేను, అయ్యో చెల్లెలా, అయ్యో బావా అని మొదలుపెట్టాడు. అహో భగిన్యహో భామ మయా వాం బత పాప్మన పురుషాద ఇవాపత్యం బహవో హింసితా సుతాః. సత్వహం త్యక్తకారుణ్య త్యక్త జ్ఞాతి సుహృత్ ఖలః కాన్ లోకాన్ వై గమిష్యామి బ్రహ్మహేవ మృతశ్వసన్. సత్వహం, ఇలాంటి పాపాత్ముడిని నేను. త్యక్తకారుణ్య, అస్సలు నాకు జాలి లేదు, ఇంత జాలి లేని వాడిని, మహాపాపాత్ముడిని నేను. త్యక్త జ్ఞాతి సుహృత్ ఖలః, నాకు అసలు బంధువులు లేరు అన్నట్టు ప్రవర్తించాను, నాకు అసలు స్నేహితులు ఎవరూ లేరు, నేను ఎవరిని ప్రేమించను అన్నట్టు ప్రవర్తించాను. ఖలః, పరమ దుర్మార్గుడిని నేను. ఇలాంటి వాడిని నేను. కాన్ లోకాన్ వై గమిష్యామి, ఏ లోకాలకు పోతాను? నా చెల్లెలకి, నా బావకి ఇంత అపకారం చేసిన వాడిని నేను, ఇన్ని భ్రూణహత్యలు చేసిన నేను ఏ లోకాలకు పోతాను? బ్రహ్మహేవ, బ్రహ్మహత్య చేసినవాడు ఏ లోకాలకు పోతాడో ఆ లోకాలకు పోతానో ఏం పడో. బ్రహ్మహత్య చేసిన వాడికి అసలు నిష్కృతి అనేదే లేదు అని అంటారు. అలా ఏమైనా నాకు మహాపాపం వచ్చిందేమో. బ్రహ్మహత్యని, భ్రూణహత్యని దగ్గరగా పెట్టి చూపిస్తారు ధర్మశాస్త్రంలోనూ. మహాపాతకాల్లో ఈ రెండు ఉన్నాయని చెప్తారు. అసలు ఇవన్నీ కాదండి. మృతశ్వసన్, నేను జీవచ్ఛవం లాంటి వాడిని. ఏదో బతుకుతున్నానంతేను, ఏదో గాలి పీలుస్తున్నానంతేను, కానీ నేను బతికినట్టే కాదే కాదు. ఎందుకంటే ఇంత పాపాలు చేసినవాడు, ఇన్ని పాపాలు చేసినవాడు, ఇంత పాపం చేసినవాడు, ఇంత ఘోరానికి ఒడిగట్టినవాడు బతికినా సరే మరణించినట్టే, బతికినా చచ్చినట్లే, నేను జీవచ్ఛవాన్ని అని పేలాడు. సత్వహం త్యక్తకారుణ్య త్యక్త జ్ఞాతి సుహృత్ ఖలః కాన్ లోకాన్ వై గమిష్యామి బ్రహ్మహేవ మృతశ్వసన్. ఓ చెల్లి, బావా, దీనికి కారణం మాత్రం నేను కాను. ఎందుకంటే ఆ రోజు అశరీరవాణి చెప్పింది విని నేను ఇలా పనిచేశాను. కాబట్టి కారణం ఆ అశరీరవాణి అవ్వాలి. పోనీ ఆ అశరీరవాణి ఏమైనా నిజం చెప్పిందా? చెప్పలేదే. దైవమప్యనృతం వక్తి న మర్త్యా ఏవ కేవలం యద్విశ్రంభాదహం పాపః స్వసుర్నిహతవాన్ శిశూన్. దైవమపి అనృతం వక్తి. ఆ రోజు చెప్పిన అశరీరవాణి అబద్ధం చెప్పింది. దైవమపి అనృతం వక్తి. బహుశా దేవతలు కూడా అబద్ధం చెప్తారేమో, దైవం కూడా అబద్ధం చెప్తుందేమో. నా మర్త్యా ఏవ కేవలం. మనుషులంటే అబద్ధాలు బాగా చెప్తారు అని నమ్మకంగా ఉండేది నాకు. అలా ఏం లేదు, దైవం కూడా అబద్ధం చెప్తోంది, దైవం కూడా అబద్ధం చెప్పచ్చు అని అంటున్నాడు. యద్విశ్రంభాదహం, దైవం అబద్ధం చెప్పదు కదా అనేటువంటి అనే నమ్మకంతో, యద్విశ్రంభాత్, ఆ దైవం మీద ఉండే నమ్మకంతో నేను పాపః ఏం చేశాను? మహాపాపానికి ఒడిగట్టాను. ఏం ఒడిగట్టాను? స్వసుహు నిహతవాన్ శిశూన్. నా చెల్లెల వరుస అయ్యేటువంటి దేవకి తాలూకు పిల్లల్ని చంపటానికి నేను పూనుకున్నాను, చంపేశాను కూడాను. దైవమప్యనృతం వక్తి న మర్త్యా ఏవ కేవలం యద్విశ్రంభాదహం పాపః స్వసుర్నిహతవాన్ శిశూన్. అయితే 2 అక్షరాలు చెప్పేస్తాను. మామూలుగా అందరికీ, మనుషులందరికీ వాడుకలో ఉంది కదా సారీ అని. సారీ చెప్పేస్తాను, మీరేమనుకోకండి. మా శోచతం మహాభాగౌ ఆత్మజాన్ స్వకృతం భుజః జంతవో న సదైకత్ర దైవాధీనాస్తదాసతే. మా శోచతం, మీరేం బాధపడకండి. ఎందుకంటే సారీ చెప్పేశాను కదా, బాధపడకండి. మహాభాగౌ, మీకు ఆ మాత్రం జ్ఞానం ఉంది. ఎంత జ్ఞానం ఉంది? ఆ రోజు వసుదేవుడు నాకు ఎంత జ్ఞానం బోధించాడు. మహాభాగవు, చాలా గొప్పవాళ్ళు మీరు. మహాభాగవు గొప్పవాళ్ళు కాబట్టి మీరు అనవసరంగా బాధపడద్దు. ఆత్మజాన్, మీకు పిల్లలు పుట్టారు, పుట్టిన పిల్లల్ని నేనేదో చేశాను, వాళ్ళు లేకుండా పోయారు అని కూడా మీరేం బాధపడద్దు. మా శోచతం ఆత్మజాన్ ప్రతి. ఎందుకంటే స్వకృతం భుజః, ఎవరికి వాళ్ళు చేసుకున్న దానికి ఫలితాన్ని అనుభవించాలి. మీ పిల్లలు ఉన్నారు కదా, ఈ పిల్లలు 6 కూడా వాళ్ళు చేసుకున్న ఫలితాన్ని ఏదో అనుభవించారు అని అనుకోండి. స్వకృతం భుజః. వాళ్ళు ఏమైనా గత జన్మలో ఎక్కడో పెద్ద మరీచి అనేటువంటి ప్రజాపతికి పుట్టి ఉండవచ్చు. ఆ పుట్టినటువంటి వాళ్ళు మహానుభావులు, పెద్ద సామర్థ్యంతో ఉండి ఉండవచ్చు. వాళ్ళు ఏమైనా బ్రహ్మగారిని చూసి ఏమైనా వెక్కిరించి ఉండవచ్చు. నువ్వు కూతుర్ని పెళ్లి చేసుకున్నావంట కదా, ఆ పురాణంలో అలా ఉంది, ఈ పురాణంలో అలా ఉంది అని మామూలు మనుషులు వెక్కిరించినట్టు వెక్కిరించి ఉండవచ్చు. దాంతో బ్రహ్మగారు కోపం వచ్చి రాక్షసులై పుట్టండి
అని శపించి ఉండొచ్చు. ఆ రాక్షసులే పుట్టిన వాళ్ళు హిరణ్యకశిపువుకి పుత్రులుగా పుట్టి ఉండవచ్చు. ఆ హిరణ్యకశిపువు కూడా వేరే ఏదో కారణంతో శపించి ఉండవచ్చు. ఆ శపించి ఉంటే బాబు తండ్రి గారు మీరే శాప విమోకం చెప్పండి అని అంటే, మీకు తండ్రిగా ఒకడు పుడతాడు, ఇప్పుడు వచ్చే జన్మలో ఎవరో మీకు ఒకడు పుడతాడు, మేనమామ వరుస అయ్యేవాడు ఎవడో పుడతాడు, పుట్టినవాడు మిమ్మల్ని పుట్టిన వాళ్ళని పుట్టినట్లుగానే సంహరించేస్తాడు, సంహరించినప్పుడు మీకు శాప విమోకం జరుగుతుంది అని చెప్పి ఉండవచ్చు. అలా వాళ్ళు చేసుకున్న దానికి ఫలితాన్ని ఏదో వాళ్ళేదో అనుభవిస్తూ ఉండవచ్చు కదా. కాబట్టి వాళ్ళ గురించి మీరేం బాధపడద్దు అని చెప్పాడు. స్వకృతం భుజ. ఇది కాక ఇంకా వేదాంతం ఒలకపోసాడు. జంతవ న సదా ఏకత్ర. జంతు అంటే ప్రాణంతో జీవించేటువంటి ఏదైనా ఒక వ్యక్తి, ప్రాణీతు చేతనో జంతు అనే అమరకోశం. ఏ ప్రాణులను తీసుకున్నా, ప్రాణంతో ఉండేటువంటి ఏ జీవిని తీసుకున్నా సరే, ఆ జీవులు సదా ఎప్పుడూ ఏకత్ర ఒకచోట ఉండరు. ఈరోజు ఇక్కడ ఉంటారు, రేపు మరణించి ఇంకో చోట తేల్తారు, అక్కడ మరణించి ఇంకో చోట తేల్తారు, అలా తేలుతూనే ఉంటారు. జంతవో న సదా ఏకత్ర. దైవాధీనాస్తదాసతే. దైవాధీనా వాళ్ళు చేసుకున్నటువంటి కర్మలు, వాళ్ళు చేసుకున్నటువంటి పుణ్య పాప కర్మలు అనేటువంటి దైవానికి అధీనంలో ఉంటారు. దైవాధీనా తదాసతే. అందువల్ల వాళ్ళకి ఎక్కడ ఉండటానికి ఎంత మేరకు అదృష్టం అనేది ఉందో, ఏదో భూమి మీద నూకలు ఉన్నాయి అంటారు కదా తెలుగులో, అలా ఎంతవరకు ఉన్నాయో అంతవరకు అక్కడ ఉంటారు. నూకలు చెల్లిపోతే, అదృష్టం తీరిపోతే అక్కడి నుంచి బయలుదేరుతారు, ఇంకో చోటుకి వెళ్తారు. ఇంకో చోటుకి వెళ్ళి అక్కడ ఉండటానికి ఎంత మేరకు అదృష్టం ఉందో అక్కడ ఉంటారు. అక్కడ ఉండి పైన నడుచుకుంటూ ఉంటారు. అంతే తప్ప ఏ జంతువు అనేవాడు, ప్రాణి అనేవాడు, మనిషి అనేవాడు కాదు. ఏ ప్రాణి అయినా సరే ఒక చోట స్థిరంగా పీట వేసి కూర్చోవటం అనేది జరగదు కదా. మీకు పుట్టిన పిల్లలు 120 ఏళ్లకో 130 ఏళ్లకో పోవాల్సిన వాళ్ళు కదా, కొంచెం తొందరగా పోయారంతే, 10 రోజుల లోపల పోయారంతే. మీరేం పెద్ద బాధపడకండి. మా శోచతం మహాభాగౌ ఆత్మజాన్ స్వకృతం భుజ జంతవో న సదైకత్ర దైవాధీనాస్తదాసతే అని అనుకోండి అని చెప్పాడు. దీనికి తోడు అబ్బో మీకు కావాలంటే నేను వేదాంతం కలబోస్తాను చూసుకోండి. భువి భౌమాని భూతాని యథా యాంత్యపయాంతి చ నాయమాత్మా తథైతేషు విపర్యేతి యథైవ భూహు. ఈ భూమికి సంబంధించిన పదార్థాలు కోకొల్లులుగా పుడతాయి. భూమిలోనే భౌమాని భూతాని, భూమికి సంబంధించినటువంటి భూతాలు అంటే కేవలం భవతి ఇది భూతం అని అనుకున్నామంటే ఏదో కుండ, మరొక రాయి, రప్ప, చెట్టు, చేమ, పుట్ట, గట్టు ఇవన్నీ పుడతాయి కదా. పుట్టినవి పుట్టినట్టుగానే కొంతకాలం ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటిని మనం లెక్క చేసుకోలేము. యాంతి అపయాంతి చ. యాంతి అపయాంతి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వచ్చినవి వచ్చినట్లుగా కొన్ని పోతాయి, వచ్చినవి కొన్నాళ్ళు ఉండి కొన్ని పోతాయి, వచ్చినవి వచ్చినట్టుగానే వెళుతూ ఉంటాయి. కానీ అందులోకి ప్రవేశించినటువంటి భూమి అనే భూతం ఉంది కదా, పంచమహాభూతాల్లో భూతం భూమి. ఆ భూమి ఏ మార్పు లేకుండా అలాగే ఉంటుంది. కొండపెంకు అందులోనూ ఉన్నది భూమే. మట్టి అని మనం అనుకుంటాము, తెలుగులో వద్దు భూమి అనుకుందాము. కొండపెంకులోనూ భూమి ఉంది. అది పుట్టకముందు ఉంది, పుట్టినప్పుడు ఉంది, పుట్టిన తర్వాత ఉంది. భూమి మార్పు లేకుండా సాగిపోతూనే ఉంది. కొండపెంకు తర్వాత ఇంకోటి ఏదో వచ్చింది, దాంట్లోనూ అదే భూమి ఉంది. కొండపెంకు ఉన్నప్పుడే ఇంకో పదార్థం వచ్చింది, దాంట్లోనూ భూమే ఉంది. అన్నిట్లోనూ భూమే ఉంది. కానీ భూమికి ఏ వికారము జరగనట్టే. ఎందుకంటే భూమి 3 కాలాల్లోనూ కొంతమేరకు అనుస్యూతంగా ఉంది. భువి భౌమాని భూతాని యథా యాంత్యపయాంతి చ అయం ఆత్మ తథా ఏతేషు. అలాగే ఆత్మస్వరూపం ఏతేషు ఈ శరీరాలలో అలా ప్రవేశించి అలా బయటపడిపోతూ ఉంటుంది. శరీరాల్లోకి ప్రవేశిస్తుంది, కొంతకాలం అక్కడ ఉంటుంది, అలాగే బయటపడిపోతూ ఉంటుంది. నా అయం ఆత్మ తథా ఏతేషు. ఈ విషయంలో న విపర్యేతి, ఎవరు భ్రమపడకూడదు. ఆత్మ తన స్వరూపాన్ని మార్చుకోదు. కొత్త శరీరం వచ్చినంత మాత్రాన ఆత్మస్వరూపంలో మార్పేమీ రాదు. పాత శరీరంలోంచి బయటపడిపోయినంత మాత్రాన ఆత్మస్వరూపంలోకి ఏ రకమైన మార్పు చేరదు. భూమిలో మార్పు చేర్పు లేనట్లుగానే, భూమి అనేటువంటి భూతం అలాగే ఉన్నట్లుగానే
మనకు కనిపించే మట్టి పదార్థాలు, మట్టితో పుట్టేవి, మట్టిగా కనిపించేవి, మట్టి వల్ల పెరిగేవి, ఇవన్నీ అలా పుట్టి అలా పోయినట్లుగా ఈ శరీరాలు అలా పుట్టి అలా పోతూ ఉంటాయి. అంతే తప్ప ఆత్మస్వరూపంలో ఏ మార్పు ఉండదు. నాయమాత్మా తథైతేషు న విపర్యేతి యథైవ భూ. భూమి ఎలాగైతే మార్పుని చెందదో అలాగే ఆత్మస్వరూపానికి కూడా మార్పు ఉండదు. కాబట్టి ఒకవేళ నేనైనా అపకారాలు చేస్తే ఆ శరీరాలకు అపకారం చేసినట్టేనేమో కానీ ఆత్మస్వరూపానికి అపకారం చేసినట్లు కాదు. కావాలంటే ఉపనిషత్తులు వెతుక్కోండి. నాయం హంతి నహన్యతే అని చక్కగా ఉంటాయి. అలాగే నేనేమీ వాళ్ళని సంహరించలేదు, నేనేమీ చంపలేదు, ఆత్మస్వరూపానికి మరణం లేదు కాబట్టి, ఆ ఆత్మస్వరూపం ఏమీ చావలేదు, ఎందుకంటే ఆత్మస్వరూపానికి మరణం లేదు కాబట్టి అని చెప్పాడు. భూమి భౌమాని భూతాని యథా యాంత్యపయాంతి చ నాయమాత్మా తథైతేషు విపర్యేతి యథైవ భూ. యథానేవం విదో భేదః యత ఆత్మ విపర్యయః దేహయోగ వియోగౌ చ సంసృతిర్న నివర్తతే. యథావత్ న ఏవం విధో భేదః. మనకి కనిపిస్తున్న ఈ భేదం ఉందే, ప్రపంచంలోని ఈ భేదం ఉందే, అది నిజం కాదు. అసలు ఇంతమంది నువ్వు ఇంతమందిని పిల్లల్ని కన్నావు అనే మాట నిజం కాదు. ఎందుకంటే నీకు వాళ్ళకి భేదం ఉండాలి కదా. నీకు వాళ్ళకి భేదం ఉంటే వాళ్ళు నీ పిల్లలు, నువ్వు వాళ్ళని కన్నావు, నువ్వు తల్లివి, వాళ్ళు పిల్లలు అనే భావం వస్తుంది. అసలు లేదు కదా. న ఏవం విధ భేద. యథావత్ మనం అనుకున్నట్లుగా ఈ సృష్టిలో భేదం అనేది నిజానికి లేదు. ఉన్నదల్లా ఒక్కటే అద్వితీయమైన పరమాత్మతత్వం. యతః ఆత్మ విపర్యయ. భేదం అనేది ఉంటే, భేదం అనేది సత్యమై ఉంటే మనకి ఆత్మ విపర్యయ, దేహాదుల్లో ఆత్మబుద్ధి అనేది కలగచ్చు. దేహాలు వేరువేరైనప్పుడల్లా ఈ ఆత్మస్వరూపాన్ని వేరువేరు చేసుకోవచ్చు. అసలు ఆ భేదమే లేదాయే, భేదం అనేది నిజం కాదాయే. కాబట్టి ఈ దేహాదుల యందు ఆత్మబుద్ధి ఏమిటి, దేహాదులు భిన్నాలు వేరువేరుగా కనిపిస్తున్నప్పుడు అవే ఆత్మలు లేదా అవే నేను, అవే మా పిల్లలు అనేటువంటి భావన మనకు రావటం ఏంటి? తప్పు అని అన్నాడు. అయితే ఈ దేహం ఏమిటి, ఆత్మ ఏమిటి? ఆత్మస్వరూపం ఒక్కటే నిజమైతే కనుక ఈ దేహాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఏం లేదు, అది అజ్ఞానం ద్వారా వచ్చినాయి. దేహ యోగ వియోగౌచ సంస్కృతి. దేహ యోగ వియోగౌ, దేహంతో సంబంధం కనుక ఆత్మకి కలిగితే అది ఒక పద్ధతి, ఆ దేహం నుంచి ఆత్మస్వరూపం విడివడితే అదొక పద్ధతి. ఈ దేహ యోగ వియోగాలు అంటే దేహంలోకి ఆత్మ ప్రవేశించటం, దేహంలోంచి ఆత్మ బయటికి రావటం, అదంతా కూడా వేరే రకమైనటువంటి ప్రవేశం, వేరే రకమైనటువంటి బయటికి రావటం. ఇవే ఆత్మకి సంసారం, ఇవే సంసారం అనబడేవి. కాబట్టి ఈ సంసారము నిజం కాదు, దేహ భేదము నిజం కాదు, దేహంలోకి ఆత్మ ప్రవేశం అనేది నిజం కాదు, ఏది నిజం కాదు. ఇలా గనక మనం యథావత్తుగా గనక చూసినట్లయితే భేదాలు, ఆత్మ, శరీరంలోకి ఒక ఆత్మ ఉంది, నేను శరీరము అని అనుకున్నట్లయితే సంస్కృతిర్న నివర్తతే, సంసారం అనేది తొలగిపోదు. అందువల్ల నువ్వు కూడా ఏం చేస్తావంటే, ఓ దేవకి ఓ సుదేవ, మీ పిల్లలు మీరు వేరు కారు అని అనుకోండి. మీ పిల్లలకి మీకు దేహభేదం ఉన్నంత మాత్రాన మీ ఆత్మస్వరూపానికి భేదం లేదు అని అనుకోండి. భేదం లేదు కాబట్టి అక్కడ జరిగింది ఏమీ లేదు, ఏం జరగలేదు. లేదా ఒకవేళ జరిగింది అంటే మీ పిల్లల శరీరాలలో ఉండేటువంటి జీవులు, అంటే ఆత్మ నుంచి విడివడినటువంటి కొంతమంది జీవులు, పరమాత్మ స్వరూపం నుంచి బయటకు వచ్చినటువంటి కొంతమంది జీవులు తమ శరీరాలను విడిచిపెట్టి, ఈ శరీరాలను విడిచిపెట్టి కొత్త శరీరాల్లోకి ప్రవేశించారు అని అనుకోండి. వాళ్ళు ఇంకా సంసారంలో ఉన్నారా, సంసారం నుంచి బయటికి వెళ్ళిపోయారా అనే సంగతి పరమేశ్వరుడికి ఎరుక, మనకి తెలీదు. కాకపోతే వాళ్ళకి అంతకుమించేమీ హాని జరగలేదు. మీరు కూడా ఆ దృష్టితో ఉండండి, తత్వదృష్టితో ఉండండి అని పాపం వేదాంతం ఒలకపోశాడు. యథా అనేవం విధో భేద యత ఆత్మ విపర్యయ దేహ యోగ వియోగౌ చ సంస్కృతిర్న నివర్తతే. తస్మాత్ భద్రే స్వతనయాన్ మయా వ్యాపాదితానపి మానుషోచ యతః సర్వః స్వకృతం విందతే వశః. భద్రే, మంగళకరమైనటువంటి మా ఇంటి ఆడపడుచా, తస్మాత్, నేను వాక్యాలు చెప్పాను కదా, మీ వారు కూడా చాలా వేదాంతం ఆ రోజు నాకు చెప్పారు కదా, వాటన్నిటినీ పరిగణలోకి తీసుకుని స్వతనయాన్, నీ పిల్లల్ని మయా వ్యాపాదితానపి, నేను సంహరించాను అని నీకు అనిపిస్తూ ఉన్నప్పటికీ, నీకు అలా తోస్తూ ఉన్నప్పటికీ అలా కాదు అని అనుకో. మానుషోచ, నువ్వు అసలు బాధపడద్దు వాళ్ళ గురించి.
యతః ఎందుకంటే సర్వ ఎవరైనా సరే స్వకృతం విందతే అవశః, వాళ్ళు చేసుకున్న దానికి ఫలితాన్ని అనుభవిస్తారు. ఆ పసిపిల్లలు ఏం పాపానికి ఒడిగట్టి పుట్టారో, ఏం పాపం చేసుకుని పుట్టారో, తొందరగానే ఆయుష్ తీరిపోయింది. కాబట్టి వాళ్ళు చేసుకున్న పాపానికి వాళ్ళు ఏదో ఫలితం అనుభవించారు అని అనుకో, అంతే తప్ప నేనేదో తప్పు చేశానని మాత్రం పొరపాటున అనుకోకు. పొరపాటును కూడా అనుకోవద్దు. నేను తప్పు చేశాను అనే మాట రానివ్వద్దు. నేను తప్పు చేశాను అనుకుంటే వేదాంతం తెర మీదకి తీసుకొచ్చేసి క్షమించేసేయి, సరిపోతుంది అంటాను. తస్మాత్ భద్రే స్వతనయాన్ మయా వ్యాపాదితానపి మానుషోచ యతస్సర్వ స్వకృతం విందతే వశః. అయ్యో, ఈ విషయంలో నీకు ఏమైనా డౌట్ ఉంటే కాఠకోపనిషత్తు అవి ఇవి చాలా ఉన్నాయి, తీసుకో. యావద్ధతోస్మి హంతాస్మి త్యాత్మానం మన్యతే స్వదృక్ తావత్ తదభిమాన్ యజ్ఞ బాధ్య బాధకతామి యాత్. యావత్ ఎంతవరకు అయితే హతోస్మి నేను మరణించాను అని కానీ, లేదా నేను దెబ్బతిన్నాను అని కానీ అనుకుంటాడో, హంతాస్మి నేను ఇంకోళ్ళని ఎవరినైనా సంహరిస్తున్నాను, ఎవరినైనా చంపుతున్నాను అని అనుకుంటాడో, ఇది ఈ రకంగా ఆత్మానం మన్యతే తనను తాను అనుకుంటూ ఉంటాడో, అంతవరకు అతనికి సంసారం. ఇది సంసారంలో భాగం. ఇది తత్వజ్ఞానం కాదు. తత్వజ్ఞానం ఎలా ఉండాలి? స్వదృక్ ఆత్మస్వరూపానికి ఏ రకమైన ఉత్పత్తి వినాశాలు లేవు, అది స్వప్రకాశము అపరోక్షము అన్నట్లుండాలి. స్వదృక్ స్వప్రకాశమైనటువంటి ఆత్మస్వరూపానికి హంతకుడు లేడు, హన్య లేదా ఎవరు మరణించటం అనేది జరగదు. అసలు ఆత్మస్వరూపానికి మరణానికి సంబంధమే లేదు అని అనుకోవాలి. అలా గనక అనుకోకపోయినట్లయితే హంతాస్మి హతోస్మి అని అనుకున్నట్లయితే తావత్ అంతవరకు అభిమాని, ఈ భ్రమలతో ఉండేటువంటి అజ్ఞుడు, అజ్ఞానంతో ఉన్న అజ్ఞాని బాధ్య బాధకతామి యాత్. దేనికో ఒకదానికి బాధ్యుడవ్వాలి అంటే దేంతోనో ఒకదాంతో బాధపడుతూనే ఉండాలి, లేదా ఎవరినైనా బాధ పెడుతూనైనా ఉండాలి. బాధ పెడుతూనైనా ఉంటాడు, బాధపడుతూనైనా ఉంటాడు. సంసారి అన్న తర్వాత ఎవరినో బాధ పెట్టకుండా ఎలా ఉంటాడు? సంసారి అన్న తర్వాత ఎవరితోనో బాధపడకుండా ఎలా ఉంటాడు? ఒకళ్ళతో దెబ్బలు తింటాడు, మరొకరిని దెబ్బలు కొడతాడు. అంతే తప్ప ఈ సంసారం అనేది జ్ఞానం లేకుండా తొలగిపోదు. ఈ సంసారంలో భాగమే ఇదంతాను. సంసారమేమో నిజం కాదాయే. కాబట్టి మీరు తత్వదృష్టితో ఆలోచించండి. తత్వదృష్టితో చూస్తే నేను హంతకుణ్ణి కాదు, వాళ్ళేమీ పోలేదు. ఎందుకంటే తత్వదృష్టితో చూసినప్పుడు ఉన్నది ఒక్కటే ఆత్మతత్వం. ఆ ఆత్మతత్వం తప్ప మరొకటి లేదు. దానికి ఏమో హననం లేదు, లేదా ఆ ఆత్మతత్వం ఏమీ హంతకం కాదు. కాబట్టి ఇక్కడ ఏం జరగలేదు అని అనుకోండి. యావద్ధతోస్మి హంతాస్మి త్యాత్మానం మన్యతే స్వదృక్ తావత్ తదభిమాన్ యజ్ఞ బాధ్య బాధకతామి యాత్. అలా కాదులేరయ్యా, ఆ తత్వం అనేది నిజమే, ఆ తత్వం సాధించడం కోసమే ప్రయత్నం చేస్తున్నాము, ఇంకా వంట పట్టలేదు. వంట పట్టేంత వరకు తత్వాన్ని ఇలా తప్పుడు దారి పట్టించకూడదు, దారి సక్రమంగా మాట్లాడాలి. వ్యవహార స్థితిలో ఉన్నప్పుడు, వ్యవహార స్థాయిలో ఉన్నప్పుడు వ్యవహారపరంగా ధర్మం గురించి మాట్లాడాలి. మనం ఏ స్థాయిలో ఉన్నాము, ఏ స్థాయిలో ఉండి నడుచుకుంటున్నాము, మన నడవడిక ఎలా ఉంది అని చూపించి ఆ స్థాయిలో ఉండి మాట్లాడాలి. దానికంటే దిగజారి మాట్లాడకూడదు, దానికంటే పై మాటలు మాట్లాడకూడదు. అది న్యాయం కాదు. నువ్వు ఇప్పుడు వ్యవహార స్థితిలో ఉండి మాట్లాడుతున్నావు కదా, వ్యవహార స్థితిలో ఇది సరి అయిందా అని అంటే దాన్నే ఉంది. క్షమధ్వం మమ దౌరాత్మ్యం సాధవో దీనవత్సలాహ ఇత్యుక్త్వా అశ్రుముఖ పాదౌ శ్యాల స్వస్రో రథాగ్రహీత్. క్షమధ్వం, నన్ను మన్నించండి, నేను సారీ, తప్పు చేశాను నేను, నన్ను మన్నించండి. మమ దౌరాత్మ్యం, నేను చాలా దుర్మార్గపు పని చేశాను, నన్ను క్షమించండి. క్షమధ్వం మమ దౌరాత్మ్యం. ఎందుకు మన్నించాలి అని అడక్కండి. ఇంత తప్పు చేస్తే నన్ను ఎందుకు మన్నించాలి అని అడక్కండి. సాధవ, మీరు చాలా మంచివాళ్ళు. దీనవత్సలాహ, ఎవరైనా నాలాంటి వాడు దీనంగా అయ్యా నేను తప్పు చేశాను నన్ను క్షమించండి అంటే క్షమిస్తారు. దీనవత్సలాహ, దీనుల్ని చూస్తే మీ పిల్లల్ని చూసినంత ముద్దుగా చూసుకుంటారు. నేను మీ పిల్లాడినే అనుకుని మీ పిల్లాడిని ఉండి చిన్న తప్పు చేశాను, తప్పుకి క్షమించేసేయండి, నా తప్పు కాయండి. సాధవో దీనవత్సలాహ ఇత్యుక్త్వా అని చెప్పాడు. వ్యవహార దశలో ఇంతే మాట. ఇది కూడా చాలలేదా? దాందే ఉంది. అశ్రుముఖ, ఏడ్చేస్తా నేను తప్పు చేశాను అని నా గుండెలు నేనే కొట్టుకుని ఏడ్చేస్తాను అని చెప్పి వలవలవల ఏడ్చేశాడు. కన్నీళ్ళు వచ్చేసినాయి. ఎవరు గ్లిజరిన్ అది పెట్టకుండానే కన్నీళ్ళు వచ్చేసినాయి. ఇది కూడా చాలలేదా?
కాళ్ళు పట్టేసుకుంటాను. పాదౌ శ్యాల స్వస్రో రథాగ్రహీత్. బావమరిదే ఎలాగూ చెల్లెలే తనకంటే చిన్నదే పర్వాలేదు, పరిస్థితి వేరుగా ఉంది కదా అని చెప్పి బావగారి కాళ్ళు చెల్లెల కాళ్ళు పట్టేసుకున్నాను అనుకున్నాడు. క్షమధ్వం మమ దౌరాత్మ్యం సాధవో దీనవత్సలాః ఇత్యుక్త్వాశ్రుముఖ పాదౌ శ్యాల స్వస్రో రథాగ్రహీత్. కాళ్ళు పట్టేసుకున్న తర్వాత ఏదో చేతులు కట్టిన సంఖ్యలు విడదీసేసాను కానీ ఇంకా కాళ్ళకు కట్టిన సంఖ్యలు విడదీయలేదే అని కనిపించి అయ్యోయ్యో తప్పు చేశానే, ఇంకా ఎవరు విప్పలేదా అని చెప్పి ఎవరన్నా పిలిచియారా, ఇందాక విప్పమన్నాను కదా ఇంకా విప్పలేదేమి అని వాడి మీద అరిచి మోచయామాస నిగడాత్ విశ్రబ్ధ కన్యకాగిర దేవకీం వసుదేవంచ దర్శయన్నాత్మ సౌహృదం. మోచయామాస నిగడాత్, కాళ్ళ కట్టిన సంఖ్యలు విప్పడి తీసేశాడు. మిగతా బంధనాలు ఏం లేవు, ఈ రోజు నుంచి వీళ్ళని వదిలేసాము, హాయిగా ఫ్రీగా ఉండొచ్చు అని గట్టిగా చెప్పాడు. విశ్రబ్ధ కన్యకాగిర, పుట్టింది ఆడపిల్లేమో ఇలా ఉంది. ఆ దేవకికి మాత్రం అష్టమ గర్భంగా ఆడపిల్ల పుట్టింది కాబట్టి దీనివల్ల నాకు హాని లేదు. ఆవిడ మాయమైపోయినా ఆవిడని నేనేం చేయలేకపోయినా దీనివల్ల నాకు హాని లేదు. నన్ను హత్య చేసేవాడు లేదా నా హంతకుడు ఎక్కడో పెరుగుతున్నాడంది, దాని సంగతి తర్వాత చూసుకుందాము. అది మన వేరే షేడు, అది తర్వాత చూపిద్దాము. ఇప్పటికైతే ఈ దేవకి అష్టమ గర్భం వల్ల మనకి బాధ లేదు అని తెలుసుకున్నాడు. విశ్రబ్ధ కన్యకాగిర దేవకీం వసుదేవంచ మోచయామాస, దేవకిని వసుదేవుని ఇద్దరిని వదిలేసాడు, ఫ్రీ అన్నాడు. దర్శయన్నాత్మ సౌహృదం, తనలో లేని సౌహార్దాన్ని కూడా చక్కగా ప్రకటించాడు. అయ్యో బావా, అయ్యో చెల్లి అని అన్నాడు. ఇంతకాలం చేసేసేసి మనసులో ఏమీ లేకపోయినా దర్శయన్ బయటికి మాత్రం కపట ప్రేమను నటిస్తూ మీరిద్దరూ ఫ్రీ ఇక మీద హాయిగా ఉండొచ్చు, మీ జోలికి నేను రాను అని చెప్పాడు. మోచయామాస నిగడాత్ విశ్రబ్ధ కన్యకాగిర దేవకీం వసుదేవంచ దర్శయన్నాత్మ సౌహృదం. భ్రాతు సమనుతప్తస్య క్షాంత్మా రోషంచ దేవకీ వ్యసృజద్ వసుదేవశ్చ ప్రహస్య తమువాచ. ఎంతైనా ఈ ఆడవాళ్ళకి ఎంత తత్వజ్ఞానులైనా సరే పుట్టింటి వాళ్ళ మీద తగని ప్రేమ. వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా సరే క్షమించే గుణం ఉంటుంది. వేరే వాళ్ళు తప్పులు చేస్తే మాత్రం చిన్న తప్పులకైనా సరే పెద్ద శిక్షలు పడాల్సిందే. పుట్టింటి వారు మాత్రం ఎన్ని తప్పులు చేసినా సరే ఓకే. పాపం దేవకి కూడా అలాంటిదేనేమో. వాడు మోసగాడు నటిస్తున్నాడు అని తెలిసినా సరే సమను తప్తస్య, ఏదో అంటున్నాడు కదా, ఏదో పశ్చాత్తాపడుతున్నాడు కదా, నిజమో అబద్ధమో మనసులో ఉందో లేదో అన్నాడు కదా, నేను తప్పు చేశానని క్షమధ్వం అన్నాడు కదా, కాళ్ళు పట్టుకున్నాడు కదా అని చెప్పుకుని భ్రాతు సమను తప్తస్య, ఎంత కాదన్నా అన్నేనాయే, ఏదో కాస్త పశ్చాత్తాపడుతున్నాడు అని అనుకుని అంతకాలం అతని మీద పెట్టుకున్న కోపం మొత్తం వదిలేసుకుంది. రోషంచ క్షాంత్వా దేవకి, ఏదో పుట్టింటి వారి మీద ప్రేమ కొద్దీ వదులుకుందో లేదా అసలు కోపం లేకపోవటం అనేటువంటి సాధన జన్మజన్మలుగా చేసుకుంటూ వచ్చింది కాబట్టి వదులుకుందో తెలియదు, మొత్తానికి వదిలేసుకుంది. వ్యసృజత్, అసలు ఆ క్షణమే వదిలేసేసింది, ఆ విషయం మొత్తం వదిలేసేసింది. ఎందుకంటే పరమాత్మే పుట్టినవాడు చెప్పాడు, మీరు ధైర్యంగా ఉండండి, మీరేం భయపడబోకండి అని చెప్పాడు. ఏం చేయాలో నేను చూసుకుంటానన్నాడు. నేను వెళ్ళి సేఫ్గా ఎక్కడో దాక్కుంటానన్నాడు. ఇంకెందుకు మనకి, ఆయనే ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడు, సర్వం ఆ భగవంతుడితోనే ఉంది, భగవంతుడి చేతుల్లోనే ఉంది అనుకుందేమో. మొత్తం కోపంతో సహా అన్నీ వదిలేసుకుంది. వసుదేవశ్చ, వసుదేవుడు కూడా, ఇది మగవాళ్ళకి బంపర్ ఆఫర్ కదా. ఆడవాళ్ళకి కనుక పుట్టింటి వారి మీద ప్రేమ ఉంటే మగవాళ్ళు కూడా ప్రదర్శించాల్సిందే కదా. అందులోనూ బావమరిది మీద ఆవిడ ప్రదర్శిస్తే ఈయన ప్రదర్శించొద్దు. అందువల్ల వసుదేవశ్చ, వసుదేవుడు కూడా రోషం మొత్తం కోపాన్నంతా వదిలేసుకుని ప్రహస్య నవ్వుమొహం పులుముకుని తమువాచ కంసుడితో అన్నాడు. భ్రాతు సమనుతప్తస్య క్షాంత్వా రోషంచ దేవకి వ్యసృజద్ వసుదేవశ్చ ప్రహస్య తమువాచ. ఏవమేతన్మహాభాగ యథా వదసి దేహినాం అజ్ఞాన ప్రభవాహంధీః స్వపరేతి భిదాయతః అని అన్నాడు. అనే ఊరుకున్నాడు పాపం. ఏవమేతన్ మహాభాగ గొప్పవాడివి నువ్వు, మంచి సమయంలో చూసి మంచి వేదాంతం పోసావు. ఏవమేతది, కానీ నువ్వు చెప్పిన దాంట్లో అబద్ధం లేదు. నువ్వు చెప్పటం అనేది కొంచెం తేడాగా ఉంది, లేదా నువ్వు చెప్పే సందర్భం కొంచెం తేడాగా ఉంది, కానీ చెప్పిన దాంట్లో అబద్ధమేం లేదు, నిజాలే చెప్పావు. ఆత్మస్వరూపానికి మరణం లేదు, నిజమే.
కానీ ఆ మాట చెప్పింది ఎవరు, చెప్పిన సందర్భం ఏమిటి అనేది కొంచెం ఆలోచించుకోవాలి. అది తీసేస్తే ఏవమేతన్ మహాభాగా, నువ్వు చెప్పినట్లు నిజమే. యథావదసి, నువ్వేం చెప్తున్నా మొత్తం నిజమే చెప్తున్నావు. దేహినాం, ఏ ప్రాణికైనా సరే అహంధీహి, నేను అనే బుద్ధి అజ్ఞాన ప్రభవ, అజ్ఞానంతో పుట్టుకొస్తుంది. అజ్ఞానం లేకపోతే నేను అనే బుద్ధి రాదు. నేను అనే బుద్ధి రాకపోతే, అది లేకపోతే నాది అనే బుద్ధి రాదు. సో వసుదేవుడిని నేను అనే బుద్ధి ఉంటే, దేవకి నేను అని ఆవిడికి బుద్ధి ఉంటే, మా ఇద్దరికి పిల్లలు అనేటువంటి బుద్ధి వస్తుంది. నాది, నా పిల్లవాడు, నా పిల్ల అనే బుద్ధి వస్తుంది. ఇది అజ్ఞానంతో వచ్చిందే కానీ జ్ఞానంతో వచ్చిందైతే కాదు. తత్వజ్ఞానం దృష్టితో ఆలోచిస్తే ఇది రాదు. అజ్ఞాన ప్రభవ అహంధి. ఎప్పుడైతే నేను అనేది వచ్చిందే అప్పుడు నాది అనేది మాత్రమే రాదు, నాది కానిది కూడా వస్తుంది. స్వపర, నాది నాది కానిది, నాది పరాయి, తనది పరాయి అని రెండు రకాలుగాను వస్తుంది. అహంధీహి స్వపరేతి భిదా. ఈ స్వపర అనేటువంటి భేదానికి మూలమేంటి? నేను అనేటువంటి భావం. ఆ నేను అనే భావానికి మూలమేంటి? అజ్ఞానం. అజ్ఞానమే తప్ప మరొకటి కాదు. కాబట్టి అజ్ఞానంతో ఇవన్నీ వస్తున్నాయి. ఇదంతా నిజమే, నువ్వు చెప్పిందంతా నిజమే, ముక్కకి ముక్క, ముక్కకి ముక్క నిజమే. ఏవమేతన్ మహాభాగ యథా వదసి దేహినాం అజ్ఞాన ప్రభవాహంధీహి స్వపరేతి భిదాయత. శోక హర్ష భయద్వేష లోభ మోహ మదాన్వితాః మిథోఘ్నంతం న పశ్యంతి భావైర్భావం పృథగ్దృశ. అయితే ఈ భేదదృష్టి కనుక వచ్చేస్తే, భేదదృష్టి అనేది వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా వచ్చే భావాలు చాలా ఉన్నాయి. శోకం, ఏడుపు వస్తుంది, ఇప్పుడు చూపించావుగా. హర్షం, సంతోషం కలుగుతుంది. భయం కలుగుతుంది, నీకే కలిగింది కదా, మరణ భయం. ద్వేష, దానివల్ల ద్వేషం వస్తుంది. లోభ, పక్కవాడి ప్రాణం తీసుకునైనా సరే నా ప్రాణాన్ని నిలబెట్టుకుందామనేటువంటి లోభం వస్తుంది. మోహం అంటే నిజంగా సరిగ్గా చేయవలసినప్పుడు మాత్రం ఏం చేయలేకపోవటం, అక్కడ అజ్ఞానం ఆవరించటం అనేది కూడా వస్తుంది. వ్యామోహం వస్తుంది. మదం, గర్వం అనేది అబ్బో చాలా ఎక్కువగా ఉంటుంది. శోక హర్ష భయ ద్వేష లోభ మోహ మదాన్వితాః, వీటన్నిటితో కూడి అజ్ఞానం వలన నేను నాది పరాయి అనేటువంటి భావాలు వస్తే, ఇవన్నీ క్రమంగా వచ్చేస్తే మిథోఘ్నంతం నపశ్యంతి భావైర్భావం. ఈ భావాలే ఒకదానితో ఒకటి కొట్టుకుంటూ ఉంటాయి. కొంచెం నికృష్టంగా చెప్పాలంటే కొట్టుకు చస్తూ ఉంటాయి ఈ భావాలు. శోక హర్షాలు కొట్టుకుంటూ ఉంటాయి. సంతోషం కలుగుతూ ఉంటుంది, అందులో ఏడుపు వస్తుంది. ఏడుస్తూ ఏడుస్తూ సంతోషం వస్తుంది, సంతోషంగా ఉండగా ఏడుపు వచ్చేసేస్తూ ఉంటుంది. ఇట్లా రెండు భావాలు పరస్పరం కొట్టుకుంటూ ఉంటాయి. ఇంకా కూడా ధర్మాధర్మాలు కొట్టుకుంటాయి. మనసులో ఉండేటువంటి రకరకాల సంస్కారాలు కొట్టుకుంటూ ఉంటాయి. ఒక్కదాంతో ఒకటి ఢీకొని కొట్టుకుంటూ ఏదో ఒకటి మిగిలి, ఆ మిగిలింది మాత్రం ప్రాణం తీసేటువంటి పరిస్థితికి వచ్చేస్తాయి. మిథోఘ్నంతం నపశ్యంతి భావైర్భావం. భావాలే మరొక భావాన్ని కొట్టేయటం, ఒక భావమే మిగతా భావాలని కొట్టేయటం అనేది జరుగుతూ ఉంటుంది. అసలు దాన్ని ఎవరు పట్టించుకోరు. ఎంతసేపటికి బయట ఎవరినో కొట్టారు, దానివల్ల నాకేదో హాని జరిగింది అని అనుకుంటారు. కానీ లోపల జరిగేటువంటి హానిని ఎవరూ పట్టించుకోరు. లోపల జరిగేటువంటి హానికి అజ్ఞానమే పరమమూలం అని ఎవరూ పట్టించుకోరు. ఎందుకంటే పృథగ్ దృశ, దృష్టి అంతా భేద దృష్టిగా ఉంది. భేద దృష్టిగా ఉన్నప్పుడు బయటికే చూసేటప్పుడు బయట భేదాలు బాగా వేరువేరుగా కనిపించే వాటినే, స్పష్టంగా కనిపించే వాటినే చూసే అలవాటు ఉన్నప్పుడు ఇలాంటి ఆలోచనలు ఎవరూ చేయటం లేదు. ఇది నిజమే, నువ్వు చెప్పింది నిజమే అని అన్నాడు వసుదేవుడు కంసుడితో అన్నాడు. శోకహర్ష భయద్వేష లోభ మోహ మదాన్వితాః మిథోఘ్నంతం న పశ్యంతి భావైర్భావం పృథగ్దృశ అని కొంచెం గుమ్మనంగా కూడా అని ఉంటాడు. ఎందుకంటే కొట్టాల్సిన వాడు నువ్వు కొట్టలేకపోయావు, కొట్టాల్సిన వాడు సేఫ్గా ఎక్కడో ఉన్నాడు. ఎవరినో కొట్టబోతే ఆవిడ నిన్ను కొట్టబోయి ఆపుకుంది. ఎందుకంటే కొట్టాల్సిన వాడు ఎక్కడో పెరుగుతున్నాడు కదా, పెరిగినప్పుడు ఎప్పుడో ఆయన చూసుకుని కొడతాడులే అని ఆవిడ కొట్టకుండా 8 ఆయుధాలతో వచ్చినా సరే నిన్నేం చేయకుండా వెళ్ళింది. నువ్వేదో వేదాంతాలు ఇప్పుడు ఒలకబోస్తున్నావు, నువ్వు మాట్లాడే వేదాంతాలు నిజమే, కానీ నువ్వు మాట్లాడక్కర్లేదు. గంగాజలం పరమ పవిత్రమే, కానీ కుక్కతోల్లో తీసుకొస్తే ఎవరూ దాన్ని పవిత్రంగా తీసుకోలేరు. ఆ విషయం నీకు అర్థం కావట్లేదు. నువ్వు చెప్పే మాటలు నిజం. నువ్వు చెప్పేవి నాలాంటి స్థాయిలో ఉన్నవాడో, నాకంటే పై స్థాయిలో ఉన్నవాడో మాట్లాడితే, నిజంగా అనుభవించి మాట్లాడితే అది నిజం అవుతుంది. లేకపోతే ఇలాంటి సందర్భాల్లో మాట్లాడితే అది వంచన అవుతుంది. ఏ విద్య అయినా సరే
తెలిసిన ఏ విషయమైనా సరే మోసం చేయడానికి వాడుకోవచ్చు కదా, వాదానికి వాడుకోవచ్చు కదా. అలా నువ్వు వాదానికి వాడుకుంటున్నావు, మోసం చేయడానికి వాడుకుంటున్నావు, అంతే తప్ప ఇందులో విషయం ఏం లేదు అని తెలుసుకుని గుంభనంగా కూడా మాట్లాడి ఉండొచ్చు వసుదేవుడు. ఏదైతే మాట్లాడాడు, ఈ 2 మాటలు మాట్లాడి ఊరుకున్నాడు. తర్వాత ఏం జరిగింది అనేదాన్ని శ్రీశుక ఉవాచ, శ్రీశుకుల వారు చెప్తున్నారు, కంస ఏవం ప్రసన్నాభ్యాం విశుద్ధం ప్రతిభాషిత దేవకీ వసుదేవాభ్యాం అనుజ్ఞాతో విశద్గృహం. కంసుడు ఏవం ఈ విధంగా సారీ చెప్పానని అనుకుని, ప్రసన్నాభ్యాం నేను సారీ చెప్పేసరికి, నేను వేదాంతపు లాజిక్స్ చెప్పేసరికి వాళ్ళు ఇంకా నోట మాట రాక ఒప్పేసుకోవాల్సి వచ్చింది, అందువల్లే ప్రసన్నంగా ఉండిపోయారు. నాకు ఎదురు సమాధానం చెప్పలేక, నా మాట గెలుస్తూ ఉంటే మరొక రకంగా మాట్లాడలేక వాళ్ళు ఒప్పేసుకున్నారు అని అనుకుని, ప్రసన్నాభ్యాం విశుద్ధం ప్రతిభాషిత, దానికి కారణం ఏంటంటే వాళ్ళు స్వచ్ఛంగా మాట్లాడారు అని అనుకుని, దేవకీ వసుదేవాభ్యాం అనుజ్ఞాత, వాళ్ళు ఎలాగో నాయన నీ పనులు నువ్వు చూసుకో, ఇదేం పెద్ద విషయం కాదో, అవుతుందిలే, ఇలాంటివేవో జరుగుతూ ఉంటాయిలే అన్నారు కదా అని అనుకుని, అనుజ్ఞాత వాళ్ళు అనుమతి ఇచ్చిన తర్వాత అవిశద్గృహం హాయిగా ఇంటికి వెళ్ళిపోయాడు. ఇదంతా ఎప్పుడు? తెల్లవారుజామున జరిగింది. అర్ధరాత్రి అయ్యవారు పుట్టారు కదా, అర్ధరాత్రి పుడితే అర్ధరాత్రి నుంచి వాళ్ళిద్దరూ మాట్లాడుకోవటం, తల్లిదండ్రులు మాట్లాడుకుని ఏం చేయాలో తేలటం, అదంతా ఈయన చేతిలో పసిపిల్లాన్ని పట్టుకుని ఆ నందగోకులానికి వెళ్ళటం, మళ్ళీ తిరిగి రావటం, ఇదంతా 2-3 గంటల్లో అయిపోయినట్టుంది. ఇదంతా తెల్లవారుజామున 3 ఆ ప్రాంతాల్లో వ్యవహారం. కంస ఏవం ప్రసన్నాభ్యాం విశుద్ధం ప్రతిభాషిత దేవకీ వసుదేవాభ్యాం అనుజ్ఞాతో విశద్గృహం అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. ఇదైన తర్వాత కంసుడు ఇంటికి వెళ్ళి ఏం చేశాడు, ఎవరితో ఆలోచనలు చేశాడు, తర్వాత ఏమేం చేయదలుచుకున్నాడు, ఏమేం చేశాడు, ఇలాంటివన్నీ ఈ అధ్యాయంలోనే పైన విషయాలు. వాటన్నిటినీ మనం పైన చెప్పుకుందాము. ఈరోజు మనం టేక్ అవే మెసేజ్ని మాత్రం ముట్టుకోవద్దు. ఎందుకంటే కంసుడు చెప్పింది నిజమే అయినా సరే దాంట్లో ఏ అంశాన్ని మనం కంసుడి నోట్లోంచి అస్సలు తీసుకోవద్దు. ఎందుకంటే ఇలాంటి మాటలు రాక్షసులు చెప్తే చాలా శ్రద్ధగా విన్నాం మనం. హిరణ్యకశిపుడు చెప్పినప్పుడు కూడా విన్నాము. ఎందుకు విన్నాము అంటే, హిరణ్యకశిపువు ఎవరిని మోసం చేయడానికి ఆ మాటలు చెప్పలేదు, తన తల్లిని, తమ్ముడి భార్యని, వాళ్ళందరినీ సాంత్వన చేయడానికి మాట్లాడాడు కాబట్టి ఓహో బాగానే ఉంది, ఇతను కూడా చక్కగా చదువుకున్నాడు, అది దాన్ని ప్రాక్టీస్లోకి తెచ్చుకోలేదే కానీ చక్కగా సాంత్వన చేయడానికైనా మాట్లాడుకుంటున్నాడు అని అనుకుని వదిలేసుకున్నాము. పర్వాలేదు, తీసుకోవచ్చు అనే అనుకున్నాము. వృత్రాసురుడు చెప్పినప్పుడైతే నెత్తిని పెట్టుకోవచ్చు అని అనుకున్నాము. అవటానికి అసురుడైనా సరే చాలా చక్కగా మాట్లాడాడు, ఎక్కడ చిన్న తప్పు కూడా లేకుండా, ఇంకా చెప్పాలంటే తత్వజ్ఞాని మాట్లాడినట్టే పక్కాగా మాట్లాడాడు అని అనుకుని నెత్తిని పెట్టుకుని చూసుకున్నాము. ఈ కంసుడు యొక్క ప్రవృత్తి, ఈ మాటలు, ఈ రెండిటికి పొంతం లేదు. చేసిన పని, దాన్ని సమర్థించుకునేటువంటి తీరు, ఈ రెండిటికి సంబంధమే లేదు. చేసిన పని వ్యవహార దశలో ఉండే పని, సమర్థించుకునే తీరేమో పరమార్థ దశలో సమర్థించుకునే తీరు. కాబట్టి అసలు 2 కలవవు. కాబట్టి అసలు దీని తాత్పర్యం అనే దాన్ని మనం ఆలోచించవద్దు. కేవలం కంసుడి యొక్క విద్యా విధానం, కంసుడి యొక్క విద్య పరుల్ని లేదా ఇతరుల్ని మోసించడానికి, వంచడానికి, వాళ్ళని నిరుత్తరులను చేయడానికి పనికొస్తుంది అనేంతవరకే మనం అర్థం చేసుకుందాము. మన విద్య మాత్రం అలా కానే కాకూడదు. మన విద్యం ఎంత వీలైతే అంత, మొత్తం పడకపోని, మొత్తం ఒకేసారి అందకపోని, ఎంత విద్య అందినా సరే అది పరమార్థ స్థితికి దగ్గరగా అయ్యేటట్లుగా మనల్ని అనుగ్రహించమని ఆ శమనానుజ యమునారయ శమనాగత గమనాశ్రయ జననావధి శయనేరతుడైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతో ఈ కొన్ని శ్లోకాల పారాయణ కార్యక్రమం చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే చతుర్థాధ్యాయే శ్లోకాః తయాభిహితమాకర్ణ్య కంసః పరమవిస్మితః దేవకీం వసుదేవంచ విముచ్య ప్రశ్రితోబ్రవీత్ అహో భగిన్యహో భామ మయా వాంబత పాప్మనా పురుషాద ఇవాపత్యం బహవో హింసితాః సుతాః సత్వహం త్యక్తకారుణ్యః త్యక్తజాతి సుహృత్ఖలః.
కాన్ లోకాన్ వై గమిష్యామి బ్రహ్మహేవమృతశ్వసన్ దైవమప్యనృతం వక్తి నమర్త్యా ఏవ కేవలం యద్విశ్రంభాదహం పాపః స్వసుర్నిహతవాంఛిషూన్ మా శోచతం మహాభాగౌ ఆత్మజాన్ స్వకృతం భుజః జంతవో న సదైకత్ర దైవాధీనాస్తదాసతే భువి భౌమాని భూతాని యథా యాంత్యపయాంతి చ నాయమాత్మా తథైతేషు విపర్యేతి యథైవ భూః యథానేవం విధో భేదో యత ఆత్మ విపర్యయః దేహయోగ వియోగౌ చ సంసృతిర్న నివర్తతే తస్మాద్ భద్రే స్వతనయాన్ మయా వ్యాపాదితానపి మానుషోచయతః సర్వః స్వకృతం విందతే వశః యావద్ధతోస్మి హంతాస్మీత్యాత్మానం మన్యతే స్వదృక్ తావత్తదభిమాన్యజ్ఞః బాధ్యబాధకతామియాత్ క్షమధ్వం మమ దౌరాత్మ్యం సాధవో దీనవత్సలాః ఇత్యుక్త్వా శ్రుముఖః పాదౌ శ్యాలస్వస్రోరథాగ్రహీత్ మోచయామాస నిగడాత్ విశ్రబ్ధః కన్యకాగిరా దేవకీం వసుదేవం చ దర్శయన్నాత్మసౌహృదం భ్రాతుః సమనుతప్తస్య క్షాంత్వా రోషం చ దేవకీ వ్యసృజద్వసుదేవశ్చ ప్రహస్యతమువాచః ఏవమేతన్మహాభాగా యథా వదసి దేహినాం అజ్ఞానప్రభవాహంధీః స్వపరేతిభిదాయతః శోకహర్ష భయద్వేష లోభమోహమదాన్వితాః మిథోఘ్నంతన్న పశ్యంతి భావైర్భావం పృథగ్దృశః. శ్రీశుక ఉవాచ కంస ఏవం ప్రసన్నాభ్యాం విశుద్ధం ప్రతిభాషితః దేవకీ వసుదేవాభ్యాం అనుజ్ఞాతో విశద్గృహం. ఇతి శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే చతుర్థాధ్యాయే శ్లోకాః. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽస్తు తే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.